కాలుతో ఇట్లా కుక్క తోడినట్టు అందుకే అంటారు ఆడలకు అగ్గి సోపది నీళ్ళకు నీళ్ళు ఎంత బండి ఇగబెట్టి చేస్తారు 3 రోజుల కింద మురికిపోయిన పెండగారు 3 వాసనాన్ని కలుపుతారు చల్తారు మగోడ బైక్ పెండ దొరకదు అని వాసన వచ్చి పెండ తలుతాడు గట్ట పడిపోతాడు ఆడల గట్ట ఓపుకుంటారు అందుకే అంటారు ఆడ తల్లి పూతల్లి అంటారు నీ గత కంటే ఓకే అంతే తరుపు సావనొచ్చి అది మంచిగా మందంగా ఆయన మొత్తాడు గుడికాడి పోతామని ఎదురుగా వెళ్ళిపోతామన్నారా చిన్న పందెం పెద్ద పందులు కట్టాడు వాడు పాపం ఆడికి సట్టు పెరిగింది రోడ్డు పోటీ ఎట్లా చేసి పచ్చాడు అదే జనకు అర్థం నాకు దేవుడు పడుతుందా జనకు అర్థం కాబట్టి ముంగట బొర్ర పెరుగుతుంది వెనక పిర్ర పెరుగుతున్నాయి ముంగట వేస్తున్నావు అది ఎట్లుంది మనిషి అడ్డ పడుతుంది నువ్వు పొడుగు పడుగుతాను కాదా మీకు అడ్డ సొంతం కావాలి బాధ్యత మీద నడిచేస్తాం ఇటు నా పొలం కాడికి కరెంట్ పెట్టుకుని వస్తాము గుడి బేటికి ఇంత ముద్దు చెబుతా ఆడసామని ఆవుల మాసం అడుగు దింపుతాంది నువ్వేంద్రంటే అడిగిరిపోయిన కుక్క పోయేవాడు గోడ తోడ గురించినట్టు మామా అది ఎట్లున్నదే ఎట్టున్నది మేకల మేక మరక మరక కాదా ఆ. నీ ఎట్లున్నా నువ్వు కర్రీ దున్నపోతున్నట్టున్నావు ఏ కాదు మేకపోతే మరి మేకపోతే ఉన్నది ఉన్నాయి. గట్ల నీ ఉన్నా దమ్ము లేకో దుమ్ము లేపుతా అట్లా మంత్రాల బరం లేకుండా తుప్పిన బరం ఉండాలి బరాబర్ ఉన్నది దాంతో చిత్తు కుక్క తిట్టినట్టు ఏ చిత్రం అయిపోయింది. ఏ తిరుమల మంత్రి మరి భర్తలు కాదు మరి భర్తలు కనుక గుడికాడి కట్టలాట దొరుకుతున్న వికులలో సంతాన బలం దొరకదు మరి భర్తలు బాగా తీసుకుంటే వారి పూజలు అంటే ఎంత ఉన్నారా పూజలు ఎట్లా ఎంత ఉన్నారు అది ఎట్లా పాత్ర కుందల పందిట్లనే ఉన్నది ఉన్నట్టు పందిరి కుంద ఉన్నది నువ్వు తుప్పుకోవాలతో తొడపైన జవాబు పడలేదు గుంతాను అయిరా ఏంటి కాళ్ళు గట్ల కాదు మావా ఇద్దరం చేసినాం. లవ్ చేసినాం, బిల్ చేసినాం. చేసారు నీ ఎగిరినట్టు నీ నాతో కూర్చోవాలా? కూర్చోవాలి కాదా? అంటే జిద్ద చేస్తాండి. ఇక్కడ చెప్తున్నా ఏ ఇంటికాడ బరాబరే. మావా ఈ అతిపడక మొగోలు ఇచ్చేది మనం పోతాంది. ఏ అతిపడకన్నా అయితే మొగలు అందరు ఎందుకు పోతే బిడ్డ నీ పిల్లం అందరికి పోతున్నదా ఏ కాదు నా సంతం అది కాదా? నీ మానం పోతే కూర్చో పోతే నీదే కూర్చో వర్షం పడే నీ విగ్రహం కట్టితే తిరుపతి
విగ్రహాలు కనపడుతున్నాయి రామలక్ష్మి విగ్రహాలు నేను ఇల్లు అనుకుంటానా ఇక మనం సిరులు వాడు ఎన్ని రోజులే 13 రోజులైతే ఇగో వెనకైనా అనుకున్నది ముంగడ కన్నా అనుకున్నది నిర్దమాపులో నాకు ఏం తెలుస్తలేదే గుడి తెస్తాయి పడి తెస్తాయి నీకు ఏం చేయాలండి దానికి ఆడదాని చెప్తాను నువ్వు ఇలా కొంచెం ఆడల దేవుడు వస్తుంది మూగోడికి జారు జారు బండి పక్కన పుల్ల 6 నెలలు అవుతుంది అది బాంచరు మర్చిపోయి వచ్చింది సంభవం అంత పడవకన భక్తులు బాగానే ఉన్నట్టున్నారు భక్తులు ఓ పుల్ల నీళ్ళు 10,000 బాంచారు మడుగుల నీళ్ళు శరణు బాంచారు పంట 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 దేవులు చెప్తారు అని ఆయన అట్లా కాదురా పెయ్యంట 6 మంటలు కోట్లు మేమేం తప్పు చేయాలి 6 ఆశార మాత్రం తానం చేసేట ఎక్కిన మా జనగాంలో ఎవరో పొగలేపిల్ ఏదో అగరబస్తీదా అది కూడా కాదు మైసచ్చిదా అది కూడా కాదు ఊదు పోగా అది కూడా కాదు గుగ్గిలం పోగా అది కూడా కాదు బండారు పోగా అది కూడా కాదు ఏది కాదని చెప్తే వచ్చి కురుగుతారు కాబట్టి ఏంటి బాధ్యత వేయాల తల్లి మేము అనుదనం గుడ్డలం భక్తులం బాధ్యత ఉన్నది ఉన్నాడు చెప్పు అడ్రిస్తాను దేవుడు చూడలేదు ఇంతమందిలోనా ప్రేమించు ఎవర పిత్తిల్లురా ఇదేనా చెప్పింది దేవుడు భార్య భర్తలు 30 గడియలు పాడబడ్డ పుల్లల 3 గడియలు చెప్పు 30 గడియలు ఇద్దరు పరమాత్మ ప్రతి సంతాన పరవీయ పాయవ్వ సంతాన పరమ దొరకదు నేను ఉన్నది లేఖనంగా ఆడపిల్ల సూచన కలకల కలకల కన్నీరు కారణ కన్నీరు కావలై పారది చెల్లిన కన్నీరు శివరంధ్ర కూడా సీట పొటాడలు అడగ గుర్తు ఉన్నది కన్నీరు ఎవరు చూస్తా ఉన్నారు ఏడువాడు ఏ కాశీలాత్రి చక్కర జంగమయ్య ఓములో కూర్చున్నాము గణపతి బలపదారి కొండల వండుకున్న పరమాత్మ జంగమయ్య చూసినాడు వస్తా ఉన్నాడే దేవజంగమయ్య వస్తా ఉన్నాడు జంగమయ్య దారి తమ్మురా వేడి కట్టినాడా కన్నీరు దేవుడు తమడ బ్రహ్మ దేవుడు అన్న ఉన్న కన్నీర కనవని కన్నీర పిల్లలు ఉన్న కన్నీర పిల్లలు లేని కన్నీర ఉన్నవారి ఇల్లు గారు పోయిందా లేని వారి భార్య కలిపోయింది తమ్మరాలే
సాగు చెయ్యమన్నాడే సాగు జంగమయ్యా తమ్ముడా విష్ణుదేవుడా బ్రహ్మదేవుడా ఎన్ని కొనైనా ఎగరి గంటలు ఎగుతాయి 3 గంటలు పోతాయి నిన్ను కారు కప్పి మిరుగుల వర్షం కుడుతుంది పట్టవాటి చుక్కలు జల్వర్ రాస్తాయి లెక్కలు కొడుతుంది నాగన్న బుసులు కొడతాడు తమ్ముడ పాలివారి కనిర పగవారి కనిర ఉన్నవాని ఇల్లు కాలిపోయిందా లేని వారి భార్య చనిపోయిందా సారి పరిపాలన చేయితామి అన్నయ్య ఎవరి కన్నీళ్ళు ఏర్పడి ఏమంటాను నారు పోతే మళ్ళీ నీరు పోతుంది నీరు పోతే మళ్ళీ నారు పోతుంది గట్టి నుండి కరకపోతే గంటెడు ఉత్కలి చెరుపులు దాతం ఇంకంత దాతలేడు పార్వతి అంత ప్రమాణ మాతలేదు అందరికన్నా పెద్దవాని ఏ సంగతి నీకే తెలుసు కదా అన్నయ్య ఇంకేం తెలియదు నాకంటే 2 గంటల ముందుగానే చక్కపడుతున్నావు కదా తినవంటే తింటా ఉండువంటే ఉంటా ఏడ వండువంటే వంట ఏడవంటే అనే పంట ఎందుకైనా మంచి తమ్మి కాసేపు గల వండి లేచిరాపు ఆ బురదలో వండి మళ్ళీ వచ్చి నీ పక్కన ఉంటే ఆ బురద నీకంటే నాకంటే నా పరువే నీ పరువే అంతేనా నా పరువేనా మంచి తమ్మి సరే పర్వాలేదు ఇద్దరు తమ్ముల వచ్చి అన్నయ్య శంకరంత దాతలేడు పార్వతంత ప్రమాణం మాత్రం శివుని ఆకిలే శివ గర్వది పార్వతి ఆకిలే పాము గర్వది అన్నయ్య అన్నయ్య గండి తెలిసిన వారి నువ్వు నీకంటే ఎక్కువ మాకేమో తెలుసు ఇద్దరు తమ్ముల లోకాల శంకర కాక పుట్ట పెట్టి కలిసి ప్రమాణ పరిచయం అట్లేడు లోకాల కళ్ళ చూసిండి కన్నీరు కనబడదు దేవుడా బ్రహ్మదేవుడా ఎవరిదో కన్నీరు కాదు పూలు కలవరాల మన భక్తులు 1,000 భక్తులు అందులో మన సురేంద్రగిరి పట్నం వెళ్ళరారా పరా సురేంద్ర మహారాజ్ అలాని భార్య అడవిలో సుశీల రాణి కోట్ల సంపాదన ఒక కొడుకు పెళ్లి చేసింది మరి అతికి బంగారం ఉన్నాయి కానీ ఆడవిల్ల లేదు ప్రతినాడు కొరిపెట్టే కొడుకులు కానీ కూడి పెట్టే కూతులేదు ఆడవిల్లగా ఉన్న సురగల్ల దేవతల పూజ చేసింది ఏ దేవుడి మెచ్చి సంతాన ఫలమేయలేదు రాంగ అడవిలోన పాడబడ్డ శివశంకుల చిత్తంతో పోయి చేస్తారా పుణ్య దంపతులు కన్నీరు తమ్మి అన్నయ్య కోటి భాగ్యం ఉన్నది కొడుకుల సంతానం ఉన్నది మక్క భాగ్యం ఉన్న అడవిలో లేదు అడవిలో భార్య భర్తలు గుళ్ళలో పోయేస్తారు వాళ్ళకి బిడ్డ బలం ఎందుకు కోడి కట్టలేదన్నా వాళ్ళకి బిడ్డ బలం ఎందుకు కోడి కట్టలేదండి ఇప్పటికైనా అప్పటికైనా కల్లా కడిగిన నడవలేక తమ్ముడు అన్న ఉన్న కాడ పిల్లలు ఏం పిల్లల కాడ అన్న ఏం కొడుకుల బిడ్డలు ఏం బిడ్డల కొడుకులు ఏమో కూడా తమ్ముడు ఆయన ఆడవాళ్ళకైనా మొగోళ్ళు దొరకని ఆయన మొగోళ్ళకైనా ఆడవాళ్ళు దొరకని ఒకవేళ భార్యాభర్తలు ఎడ్డు బండి ఏకమైతే వాళ్ళ కొసల్ల బతకని ఏమో కాదు మనం ఒక్క తీరు చూసుకున్నాక ఏ ఇల్లెత్త మళ్ళీ అడ్జస్ట్ వెళ్ళేవాళ్ళరా ఈడవాలి ఒకళ్ళు నవ్వాలి ఎప్పటికోరు సాపించి మన్ను వస్తే తిన్నా తిన్న వస్తే ఎండు కూడా నిద్ర పడతా తమ్మి అన్నయ్య వాళ్ళు అక్కడ భూలోకం నుంచి ఎప్పుడు వస్తారు మన్న ఎప్పుడు పోతారా మన్నే నేను పోతా పాటు పోతావురా అందుకే అంటారా పాలడు పక్కల కొయ్య నీళ్ళలో ముళ్ళు గోడ మీద పిల్లి పాలు ఎనక నాసు పెట్టుకుంటూ వస్తాడంటే మరి ప్రాణగానం ఉన్నదని గ్రహించుకోవాలి నువ్వు మన్ను పోసిన నీ సత్యనాశనం కానీ నువ్వు ఆ సీట్ ఎక్కే తట్లుతాడు ఎక్కువ మతక ట్రై చేస్తాను కానీ సరే పర్వాలేదు భక్తురాలు పానం మేనక భగవంతుడు సేవలు చేస్తారా భక్తుల కొరకు భగవంతుడు దాసై తిరుగుతాడా రూపకంగా వద్ద ప్రతిపదన ప్రాధాలు పట్టుకుని కాసా శివప్రమత్తగా వద్ద పెట్ట సొమ్మునడుగా పియ్యంత చూసుకో కట్టవత్తుగా తొర్రి మరొక 90 లక్షలు 4 గంట 40 లక్షలు ఆట గంట పట్టిండు గుమ్మిలాగా శంకు పట్టిండు వడి లేని త్రిశూలం ముడి లేని జజనం 6 గుర్రాలు అగ్గిరతో సంకల గౌరమ్మ నెత్తిలోన గంగది భక్తుల కొరకు భగవంతుడు బాట పట్టుకొని బయలు వస్తండి సాక్ష గురుదేవ అసలు పీఠాలు కోడలు మంచాలు మంచాల మీదికే కంచాలు బొమ్ము తాడి చెట్టు మీద తాబేలు వచ్చే తల్లి గుట్ల వరకు తప్పిరి బొమ్ము చెల్లెందరూ చెల్లె లెక్క బట్టి శేషి బాబు నుంచి చెప్తే బొమ్ము తల్లి చెప్పిన మాట దాసు బాబాయి తల్లి చెప్పిన మాట వెండి పడ్డాయి
పుల్లాని గ్రామంలో చూడ కలప చూడే ఉంటేనే బ్రహ్మం నీళ్ళ పల్లెల ఎండ పొట్టు బండ వలియనే బ్రహ్మం రాను రాను భగవంతుడు పూర్వక రాను వస్తాడు కాదు ఉత్తరాజు కొండల కారణాలు గట్టల కొండల అడవిలోన పాడబడ్డ గుళ్ళకాడ ప్రత్యక్షమైంది శ్రీశూలం మట్టిన గుడి ముంగడ నాడే 4 మూడు కళ్ళ దాకా చూస్తలేను గుడిలోన పూజ చేసే పుణ్యాత్మ తమాజ చూడు అయ్య మొక్కుడు చూడు నవ్వుడు ఎట్లదు బాగోతాము ఈ అయ్య బిడ్డ సంతాన ఫలం కావాలని ఆరాటం కొద్ది అయ్య మొక్కేది మొక్కుతాను అవ ఆకుపచ్చ చీర కట్టుకుని మోపెడి పూలు పెట్టుకుని గుర్రం అని మంది మొక్కలు చూసుకుంటూ నవ్వుతాను ఈ అయ్య మొక్కేది మొక్కుతాను అయ్య మొక్కుతాను ముక్కురాలు రాస్తాను బాధ్యను రాకి రాకి నీ మొక్కు తొక్కు చిప్పులను కడుతున్నాను ముక్కురాలు రాస్తాను లేకపోతే కూడా దుర్గమ్మని గిట్టకొస్తాను అయ్యకు నమ్మకలేనట్లు అటు లింగ మొక్కలు మొక్కుతాడు టాక్కోసారి పిల్ల మొక్కలు మొక్కుతాడు నమ్మదునకు సుఖదానం ఉండదు సిద్ధమేమో శివుని ఉన్నట్టది అయ్యకు భక్తి ఏమో చెప్పులు విన్నట్టుది ఎవరు ఎక్కడ పోతే సంతాన ఫలం ఇచ్చిపోతారు సర్వేశ్వరుని సంగమయ్యా గంట పెట్టి రాదేవ సంగమయ్యా కొడితే భయం ఉంటుందా తింటే భయం ఉంటుందా కంటి తూముతాను భయిస్తా ఏమంటారా అది మాత్రం నాకు సరే గచ్చు గచ్చు అంటది అట్లా కాకపోతే కరెంట్ నడిపిస్తా అట్లా కాకపోతే కొంతమంది మొగలు గట్టినే ఉంటారు ఇంటికాడ అన్ని బయటకు వెళ్ళి పోయినాది వరాడు హైదరాబాద్ కథ రాలపోతే పోదామని 3 గంటలు నీ ఇంటికి వచ్చిన బాత్రూమ్ లో గోలెసాటు కూర్చొని పిల్లలు అంగలని వింటున్నావు కదా గట్లంటున్నావు అయితే నా భార్య పెద్ద ఆపరేషన్ అయింది అయితే మాత్రం ఒక్క కుట్టు నీకాడ 10,000 నీళ్ళు వేసుకున్నట్టు దాని సరుపు నీళ్ళు వస్తుంది దాని లంగలు వింటా నీకు అవసరం ఊరందరూ విని అంటే గద్దం అంటది నేను కచ్చి కడికి ఇంటికి వచ్చింది అనుకో కింద కూర్చున్నది లేచి కూర్చుని కూర్చుంటది కొంతమంది ఉంటారు నీ ఆశ బయటికి వెళ్తాం పులి ఇంటికి పోతే పిల్లి ఫుల్ పవర్ నాకున్నది అయ్యా అదే ఇంకేమైనా ఉన్నదా ఫుల్ పవర్ గ్రామాలు చూస్తారట చెరువుడు పొగలు కూర్చున్నట్టు వీళ్ళంతా నా బలగం అలా పట్టుకుని బలగం సీనోది నా పవర్ నా కదర్ చూస్తారట నా బలంగా నేను చెప్పలే బలగం ముంగట పరవిత్తిగానే ఆడది బాపత ఒక్కసారి 2 సార్లు ఉండాలి 3వ సారికి మాట ఉడగట్టుపే వానికి ఎంత కోపం వచ్చినా తలకా తప్పేసే కొట్టులు కనుకోడు వానికి వాడే తనుకోడు నిన్ను ముట్టుకుంటలేదు దెబ్బ కూడా కొట్టుడు అది ఏందనుకుంటాను నా బంగారం అది లేకపోతే నేను బతుకునే బతుకు దాంతో నా బతుకు ఇల్లు అనుకుని వచ్చిండా కళ్ళ అనుకుని వచ్చిండా చూసా కూర్చో ఇంత పెద్ద మొక్క నువ్వు ఎట్లా మాటలు పట్టుకుంటావా పక్కకి డ్రెస్ బిడ్డ మనిషి లెక్క మాట్లాడుతుంది మనిషి కాబట్టి దున్నపోతున్నావు నువ్వు దున్నపోదు నేను అన్నారు నువ్వే అనుకుంటున్నావు ఎవరిరా నువ్వు భగవంతుడు ఎవరికిరా భగవంతుడు నాకే తెలియదు వాడెవరో అనుకుంటున్నట్టు నేను శంకరునిరా ఏ కొన్నారా ఏ గుద్దుకే ముదే ఎత్తా గుద్దుకే ముదే ఎత్తా నీకేం కావాలరా ఏం కావాలరా బంగారం కావాలా తీసుకోబా కొనవా ఇంటి కావాలన్నా తీసుకోబా తీసుకోబా పెళ్ళం కావాలా తీసుకోబా తీసుకోబా ఇటు ఇటు
అదో చూడే ఇదో చెప్తాను వాడేదో సార్ చెప్తానని నేను అనుకున్నా ఏంటండి ఇక నీ చేస్తే మళ్ళీపోతాను కానీ వాడి చేస్తావు పోయి అయ్యా నాయన నువ్వు ఇచ్చిన రక్షణ నాకు ఇట్లా తీసుకపోతే నాకు ఇంకో పల్లె తయారవుతాడు వాంచి నేను దేవినాశం ఉంటుంది మీరు అందరిని అడుగు జనగామల్లి అంటే దేవుడి కంటే ఎక్కువ మళ్ళీ అంటే దేవుడు వచ్చినట్టు మా అల్లు లెక్క మీరు మా ఇంటి అడుగు పెట్టినప్పుడు దేవుడు అడుగు పెట్టినట్టు అంటారు కదా బిడ్డ నేను లోకాల శంకర్ నా కోపం రానే రాదు ఒకవేళ నా కోపం వచ్చే కట్టిని వీకెళ్ళి కాలసాల వెళ్తే కర్రె కుక్క వారి పోషించే ఈ అక్కడ గల్లి గల్లి తిప్పుకుంటా వాడ తిరుగుతా ఓ ఓ ఓ నిజోట తరకపోదా చెరుకడ తరకపోదా తరకపోయి ఆ నీళ్ళ నా సర ముచ్చి ఆడతా ఆఖరి తోకన కొత్త మూల దాడి వరకు ఆడుకుక్కని చేసినాం అనుకో ఈ అటకపాటి ఇక్కడ కొత్త కుక్క వచ్చినాయి 70 మో కుక్కలు ఎంబడి పడతాయి కదా బిడ్డ నెత్తిన చీవిడి కర్రెటి పంది చేసి పోషం పడడం అదే మగ పంచాయి ఆడి పంది అద్దు నువ్వు మాట్లాడితే మంచిగా లేదు బిడ్డ నీ భార్య పొరుగు ముచ్చట చెప్పి వెళ్ళిపోతావు అరే రే గుడి బొమ్మలకి వచ్చిన భక్తురాళ్ళు కళ్ళదోచడు భగవంతుడు దేవా జంగమయ్య ప్రతిమతకు పరమోడి గట్టి వెళ్ళిపోతాడే అవ్వా ఏ ఊరు ఉన్నదమ్మా ఏమి కట్టమంటే వివాదగలిగే మందుల మాటలైనా ఓ బిడ్డ నాకు చెప్పరాదే నానా ఊరు పేరు చెప్పదా పల్లె పేరు చెప్పదా మండ భార్య చెప్పదా భర్త పేరు చెప్పదా నా పేరు చెప్పదా సురేంద్రగిరి పట్నం నా భర్త పేరు సురేంద్రరాజు నా పేరు సురేంద్రరాణి నారా ఒక్క కొడుకు పుట్టి కొడుకు పేరు సంతోషం రాదు నా కొడుకు లెక్క చేసిన నా కొడుకు రమాది ఉన్నదయ్యా ఏందమ్మా పైన నీళ్ళు పోయి నేను చెప్తాను అసలు ఊకో మేము అసలు ఊకో చెప్తాను మీరే ముచ్చ పెడతారు ఆ అగ్గిలో నీళ్ళు పోయి రావా ఇప్పుడు శకదాలు వెళ్ళి ఎక్కువ అవుతాను
రేపు రేపటి సాగు లేత కాదు ఊరు కాదు నా భర్త ప్రాణమవుతు నా ప్రాణం పోతు నాకు ముందు నడిచేపి కొడుకున్నాడు వెనక మర్ర ఎడితే బిడ్డేక బేనానా అరే లోక నచ్చిన లోకం వెళ్ళా భార్య భర్తలు పాడబడ్డ కూడా పూజెత్తాను మా పూజ పెద్ద చేస్తున్నావు ఏ ఇంటికన్నా వెళ్ళిపోతే ఏ తల్ల బుక్కం దండ పెడుతుంది అయ్యా ఏ కళ్ళం కడి వినగాని ఏ తల్ల చాడను వడ్లు పెడుతుంది భార్య భర్తలు పాడబడ్డ కూడా పూజెత్తాను మా పూజ పెద్ద చేస్తున్నావు నీది ఏ ఊరు ఏ పల్లె అయ్యా పల్లె లేదు ఏమంట చెప్పవాలి కన్నదల్లు ఏమిటే భక్తురాలు ఏ ఊరు ఏ పల్లె అంటే పుచ్చగాడికో ఊరు ఉంటుందా కొంగకో చెరువు ఉంటుందా పుచ్చగాడి ఏ ఊళ్ళో పొద్దుపుతంగా అదే ఊరు నాదంటాడు కొంగ మాత్రం ఎక్కడ నీళ్ళుంటే అక్కడిని తావరం చేస్తుందేగా తిరుపతి తీరంగం పుణ్యక్షేత్రాలు ఎక్కున్న వస్తన వచ్చేది తోలు పాడబడ్డ గుళ్ళలో పోయేస్తారు ఒక మాట ఏమన్నావు కోరినాది కొడుకున్నాడు బాబు నాది బిడ్డ లేక ఆడి వీళ్ళ కొరకు అందేశపడి గుళ్ళలో పోయేస్తాను నా బిడ్డ మనం ఇవన్నవే అవ్వా బిడ్డగా అందుకేమి పర్వాలేదే భక్తురాలా అందుకేమి పర్వాలేదే దేవరారు నీ గుడి చెప్పుదన్నా కన్న తల్లి ఏ తల్లికైనప్పుడు అటువంటి వరగా కొడుకులు లేదన్న వాళ్ళు కొంత బాపిట్టు వాళ్ళు బిడ్డ లేదన్న వాళ్ళు చాలా బాపిట్టు వాళ్ళు బిడ్డ నీకు ఒక్కగాని ఒక కొడుకున్నాడు కొడుకు తోడి మాడిగా బిడ్డ సంతానం ఫలం ఉన్నది అవ్వ నీకు ఫలం ఇంత తీసుకోవే భక్తురాలా ఫలం ఇంత తీసుకోవే దేవరాలు కన్న తల్లిదోడమ్మ నారాయణ అయ్యో దేవ సంగం అయ్యా నారాయణ నా కొడుకుతో పాటుగా బిడ్డ నోడి కడుతున్నావు నాకు బిడ్డ నోడి కట్టుంటే నా కాలేదు మనం పడుకొని నా భర్త ఎదుగుని అందుకేమి పర్వాలేదే భక్తురాలా ఇతనంటగా చపాడీలు వచ్చా ముందు ఒక్క మాట ఇప్పి చెప్పేదన్నా ఇచ్చే ముందు ఒక్క మాట ఇప్పి చెప్పేదన్నా ఇచ్చే ముందు ఒక్క మాట అంటే బిడ్డ కొడతానంటే భయం పెడతానంట కాదు పలవిస్తానంటే కొంగు దాపు కూడా నా దగ్గరికి వచ్చి ఇది వాళ్ళకి కొడుకున్నాడు కొడుకున్న వాళ్ళతో ఏ బాధ లేదు బిడ్డ పుట్టినాక మంచి జరిగితే పర్వాలేదు కానీ ఇస్తాడు జరిగేది ఉంటే గానాడు పలవిత్ర దంగమోడికి ముక్కడ చెప్పినా వినమన్నంటావు దుమ్మంటావు వాళ్ళంటావు వేరు వాళ్ళంటవే అందుకనే కానీ బిడ్డ పూలు లేని వాడ పొడుగుతం ఉన్నది చెప్పి చేసిన పని శంకరం ఉండదు చెప్పకుండా చేసిన పని అది దొంగతనం అన్నరే అవ్వా బిడ్డానికి బిడ్డ పుట్టినాక భక్తురాలా 21 రోజు కూడా వెళ్ళినాక సామగండమైనా కలిగి ఉన్నది బిడ్డానికి మళ్ళగండమైనా కలిగి ఉన్నదో బిడ్డ గండానికి ఒప్పుకుంటే భక్తురాలా బిడ్డ పుట్టినాక 21 రోజులకి యమలోకమంతా నా చేతులు చెయ్యదు జరదవాదం కడితే చక్కని ఆడవిల్ల బలవిత్త నీకు పోతున్నారా తిరుగుతుర్రా అందరూ ఒక్కసారి పోయి అప్పుడు ఒక మాట ఏమన్నాడు ఓ బిడ్డ భక్తురాలా నీకు బిడ్డ పుట్టినాక నీ బిడ్డ 21 నీకు సాగు కన్నం ఉన్నది నువ్వు సాగు గొప్ప సంతర పరం ఓడి కడతా లేకపోతే ఎండికొండ వేడికి వెళ్ళిపోతా మాట్లాడతాను అమ్మా అరే సావు అన్నమాట కన్న తల్లి సూర్యకి వచ్చినప్పుడు అప్పుడు గుండెలు ఊరపత్ర పేగురవుతి పోదామని అమ్మా కన్న తల్లి చూడమమ్మా
నాకు బిడ్డ ఉన్నాక నా ప్రాణం పోతే నా తోడు నాకు అక్క ఇళ్ళలు ఉండబడికి అయ్యో చెల్లెలా నా ప్రాణం పోంగా నా బిడ్డ శ్రీ చేతుల పెడతాని వాళ్ళ చేతులోనా పెడతామన్ను పుట్టిన వాళ్ళు అక్కడే ఇళ్ళల్లో అప్పటికైనా ఇప్పటికంట నానా అవ్వయ్య నాన్న ప్రాణం పోతే మీరా చెప్పలుగా మీరమ్మ వాళ్ళు ఉన్నాను అయ్యా వాళ్ళ ఇళ్ళ బండి పందులు కొందరు పట్టుకొని పోతుంటే ఈ పోరి పాడవాడ ఈ పోరు పుట్టినాక ఆమె దాసుకున్నది ఆమె దాసుకు 10 మంది 10 తిరుడంటే ఇంకా రోజున బిడ్డ అమ్మ చూసిరాని నన్ను గారి భూమిని వేసి పేరువే నీ బిడ్డ కట్టే ఊతూ నీ బిడ్డ బాధనే చూస్తామని నా బిడ్డ ఏ సెట్టు కెడుతుంది ఏ గుడ్డ కెడుతుందయ్యా మన భారతదేశ బతుకమ్మ పండుగ కోడి పెద్దదన్నది బతుకమ్మ పండుగ వచ్చే రోజు మంది పిల్ల కొత్త కొత్త వాటి వేసుకొని వాళ్ళు బతుకమ్మని పట్టుకొని పోయి వాళ్ళు బతుకమ్మ పాట పాడుకుంటే అయ్యా గారు నవీని పాట పాడవాడుకుంటా బిడ్డ ఎడతాదయ్యా నీకు దండం పెడతా అదంటే నాను వాళ్ళు ఒక్కేదానే సాబు సాబు అన్నమాట నేను ఒడిగొచ్చింది మనకు సచ్చురాలు ఎవరు కలబడతారు ఈ వాటి రోజుల్లో ఈ అంతకపేట గ్రామంలోనా చిట్టంపల్లి వారి ఇళ్ళల్లా రామచంద్ర ప్రాణమైంది ఆ రామచంద్రానికి ఎండాది గచ్చల బంగారవాది గచ్చల తన ప్రారంభంగా తన కడపార ఇద్దరు కొడుకు ఇద్దరు బిడ్డ కలగలడు అయ్యో ఇద్దరు కొడుకులారా ఊరి కొడుక రాజన్ను ఊరి కొడుక మహేష్ ఇవాడి 11 రోజులు బట్టి మా బాబు లేడని నా పొడ చూసుకుంటా ఏ చెట్టుకి ఎడతారా కొడగా అయ్యో కొడుకులారా నేను మిమ్మల్ని కన్నా మీరు దగ్గర లేదు కొడుకులారా అయ్యో ఇద్దరు బిడ్డలారా ఓ బిడ్డరమ్మవ్వా ఓ బిడ్డ ఉమ్మవ్వా నాకిద్దరు బిడ్డలని ఇష్టంగా చదువుకున్న బిడ్డలారు వచ్చే పండుగల్లా పోయేడు పండుగల్లా ఆడోళ్ళకి తది పెద్ద పండుగ బాలకత బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ రోజు మా బాబు రామచంద్ర ఉన్నాడు నా ఇంటికి వచ్చిన తీసుకొచ్చి నాకు సీర పెడతాడు నాకు జాకెట్ పెడతాడు అని నా మాట చూస్తారా బిడ్డలారా నేను మిమ్మల్ని కన్నా గారి మీరు రాదగలలేదు బిడ్డలారా అయ్యో బిడ్డలారా రేపు పొద్దుగాల
మీ అత్తని మీరు వెళ్ళిపోతే మీ ఇంటి వెగ్గబడ్డని ఏమంటారు ఓ బిడ్డారమ్మవ్వా ఓ బిడ్డమ్మవ్వా ఎటు 11 రోజులు బట్టి మీరు ఎటు వేరు బిడ్డండి మా బాబు రావాలి మేము దాసుకుల్లాలి మీరు పాడి వేరా వీడో వేరా గాడో రాదోడో పాడవాడో గుండా వీడో అయ్య బిడ్డారా అట్టమైన వీడో అయ్యో బిడ్డలారా ఈ ఆడపిల్ల గారి ఎట్లుంటది 6 నెలలకు ఒక్కసారి అప్పుడు అవ్వగడుతూ అంటారు బిడ్డో మీకు దువాలు వేసి రోజు మీరు తల్లి గారి మాట పడుకున్నదంటే మీరు వచ్చే దోమలోనా శ్రీగార శ్రీ పల్లె గోరి కనబడితే ఓ బాబు రామచంద్రము నువ్వు ఇక్కడున్న మరి నా గోరి మీద వాడో బొంద మీద వాడో వీడియో ఆపదచ్చిన రోజు అది గత్తదో బాధ కలిగిన రోజు బాబు అది గత్తడో మీకు బాబును పోతున్న బిడ్డలారా ఓరి 2 కొడుకులారా మీ అవ్వ పైన కొడుకు ఓ భార్య కనకవ్వా నీ మెడలోన 3 బుందాలు అనుబంధం వేసి నీ తోడి 7 అడుగులు నడిచి 2 కొడుకు 2 బిడ్డలు కనుకలు పోతున్న మామో నేను వంగా నిన్ను తీసి కొడుకుల చేతుల కోరాళ్ళ చేతులు పెడతాను బామా అయ్యో కొడుకులారా మీ అవ్వకాల ఘనంగా పెట్టిపోతే నా భర్త ప్రాణమేనగా నా కొడుకు నా కోడలు నాకు అన్నం పెడుతుంది కానీ మీ అవ్వ నా పూట చూసుకుంటా మీ అవ్వ ఎడుతుంది కొడుకులారా అయ్యో బిడ్డలారా మీ అవ్వని మనసు ఉండ ఒకరు బిడ్డలారు ఓ 2 అల్లులారా ఓ అల్లుడా కనకయ్యా ఓ అల్లుడా లక్ష్మణు నా బిడ్డని మీ చేతులు పెడుతున్నా మీకెన్నడన్నా కోపం వచ్చి నా బిడ్డను ఒక దెబ్బ కొడితే రోజు నాడు నా బిడ్డని మాకు బాబు ఉన్నాడు 10 రూపాయలు సమనా తీసి పంచాది పెడతాడని నా బిడ్డ నా పూట చూస్తారు నేను పోతల్లా నా బిడ్డని పైరమయ్యా ఓ మనవరాలారా బిడ్డ మనవరాలారా ఓ కొడుకు బిడ్డ మనవరాలారా మీరు పుట్టినప్పుడు మీ పేరు గంగేసి మీ పేరు పెట్టుకొని మిమ్మల్ని ఎత్తుకొని సంబరపడ్డ బిడ్డలారా అరే రామచంద్ర ప్రాణం పోతే మన కనబడతాడా ఒక్కవేళ నా ప్రాణం పోతే అరే నా బిడ్డ ఏ చెట్టుకి ఎడుతుంది ఏ గుడ్డకి ఎడుతుంది అయ్యా అయ్యో కన్న తల్లి చూడమమ్మా నానాయుడు రాలిపోయే పువ్వు కాడా నానాయుడు అయ్యా రంగులు ఎందుకనే జనమంటారు వంగేడి పొద్దు కాడా నారాయణ అయ్యా వరణాలు ఎందుకనే జనమంటారు ఎండికెత్తల బంగారు బలమైన దాన్ని బంగారు నందిస్తులు అంత మీద కొట్టులో పెట్టి నేను ఎండి కొండ దానంత గాని ఏ గంట ఎక్కడ సంతలో పొలం ఒడిగట్టున్నారా ఒక్క కొడుకు ఇంటికాడ సాల సంతానం ఇంటికాడ పోయి వేసిన బిడ్డని ఇద్దరే సమరపడుకున్న నా దగ్గర కొంగు దాపుకొని వచ్చి
సాగు గండవరా నా కాలు పట్టుకుని కలకల కలకల కన్నీరు తింటాను నీ వంత కచ్చింది వైకుంఠం మీద తప్ప నువ్వు సాట పడ్డాడు రాసే గీత భగవంతుడు సాట పడదాకా తెల్లారవు సాగు గండానికి ఒప్పుకునే సంతాన ఫలం ఇస్తా లేదంటే కాదంటే నీకు ఇంత సంతాన ఫలం కలియుగం ఏ తల్లి కనిస్తా నేను వెళ్ళిపోతాను అరే అప్పుడు పొద్దున సంగా దుమ్ముడు లేచిండే అన్నత్తర మధ్య ఒక మాట అనుకున్నది అప్పటికైనా ఇప్పటికైనా చూడి కాసిన గత పోషణ పొద్దునైతే మార్కెట్ కదా పొద్దు పోతుంది కొంత ధరణి పారో కొంత కాత అదే పొద్దుకి మాట మాడతలేరా మాట్లాడు చల్లగా మాట్లాడు పొద్దు మాట్లాడు సంఖ్య 60 ఏళ్ళే పెద్ద మనసు నాకు బిడ్డ పుట్టి నా బిడ్డ 20 ఎకరాలు ఇలాగా నా రాని వాళ్ళ దేశం ఎంతమంది లేదు అంతమంది ఆదికత్తనా నేను ఆదికత్త నా ప్రాణమేనా గాని బిడ్డ బాడపడి తొగండి పోతండి ఎవరికి అన్న బిడ్డ అంటే నా తల్లి చూసారు అని అన్న బిడ్డ అంటే నా పేరు అంత కొని ఆడుతుంది నేను సాగు గొప్ప సందాన్ని తీసుకున్నాను నిజంగా అన్న మాట సందర్భం ఓడిగడునానా కబడ సప్పట్లు కంచు మోగినట్టు కన్ను కన్ను అంటారు సప్పట్లు కొట్టడం పద్ధతి ఎప్పుడో సత్యనాశనం అయిపోయింది ఇంత పొడుగు సెల్లులా ఇంత పెద్ద టీవీలా బతుకమ్మల కానీ డీజే బాక్స్ పెట్టుకొని కోలు పట్టుకొని కొట్టుకోవాలి పోయిన బతుకమ్మలు వారం రోజులు తయారు చేస్తే బతుకమ్మలు ఎత్తుకొని బయలుదేరంగానే వారం చంపుడు పెడితే నావలు చూడు ఏషం కట్టినట్టు రంగులన్నీ మొక్క మీద కారంగా బిడ్డ సంతాన బలమిస్తాడు సంగమయ్యా అంగూర పండుగ కాడ వీళ్ళ సంతాన బలం అడుగులు కరతలు సుజల వేడి గతి ఉపయోగించి చెప్పండి నొట్టికాడ కొట్టి వేసిండు పడుమని ఫలం వేసిండు మంచిల వేసడం గడ్డ బరబర బరబర మఠమై ఈ ఎండుకోండి ఎవరు అవుతాడు పరమేశ్వరుడు వీడు ఆయనోడు ఆల్కదాకా కూడా నాకైతే అర్థమవుతుంది దొంగ అని పిల్లమైతే ఉరికొచ్చి దొంగోడు ఎక్కడ వారు ఎంకులాడతాడు కమ్మలు లేదా బుట్టాలు లేదా చీరున్నదా పువ్వులున్నదా నక్లేస్ ఉన్నదా అని ఎంకులాడతాడు బంగారం అసలు డబల్ వేసుకుని పిల్ల ఎక్కడా ఊరియా సంవత్సరాల వరకు వస్తుంది బంగారం పోతే దొరుకుతుందా బాబు ఎట్లా బిడ్డు 73 కిలో ఉన్నదట తెలియకాలే కానీ బంగారం కాపాడుకో పిల్ల ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అదే 6 నెలలకు 3 నెలలకు వస్తుంది దొరకాయి ఏమన్నాడే బాబా మంటలు నీళ్ళు పోయి లొల్లి వశమైతే ఏమన్నాడే ఏమన్నాడంటే తిప్పుడుకంటే నీ తిప్పుడు సూపర్ డిలక్స్ ఉన్నది అన్న నేను అన్ని సినిమాలు చూడాలి నాకొందుడు బగ్గదుడు చేయించిన మంచిది ఆడవాళ్ళు నమ్మంది మన పిల్లలు ఇంటికాడ ఇచ్చిపటికి ఇంత దూరం వస్తాం అందరం నమ్ముకొని వచ్చావు నువ్వు అమ్ముకొని రా అన్న నీళ్ళే కడకున్నా నువ్వు జాగ్రత్త అన్న కడకుంటే బందోబస్తు గేటు పెట్టి దానికి కరెంట్ షాక్ పెట్టి వచ్చిన ఏ గేటు పెడితే నీ గేటు తీస్తే అయిపోయింది భార్య భర్తలు సంబరపడుకుంటా సంతోషపడుకుంటా లేటుకి వెళ్ళిపోతావా అని కింద
100 గంటల పొలమే నాలపై మోనాలి కల్వను పిల్లో అరే మందుకైతే మాత్రండి ఓ కాపల విడగా నాకైతే అంటే ఓ సంగ విడగా అరే అత్త మామనున్నారా ఓ కాపల విడగా నన్ను ఓ జనగా విడగా ఆయన ఏ కోడాల చుట్టూ ఆశీర్వాదం తిరిగినట్టు 4 మూలలు తిరుగుతాడు మాది చుట్టూ పాపం సరిపోక వాటర్ క్యాన్ అరే చోకులకు నా బాబా సైకిల్ కొన్నా రే చోకులకు నా బాబా సైకిల్ కాబోయే సంద్రవాడ రే సైకిల్ కాబోయే ఎవరి నాగలో నాగముద్ద పూలో పట్టుకోండి ఇంకో కాడికి నీళ్ళు పోకు గట్ల మంచి వచ్చి జాగ్రత్తగా నీ కత్తిరి కాడికి వెళ్ళిపోతుంది ఒక మాట కొట్టమంత రోగిలే పెట్టుకుంటారు గిన్నెలు వేసారు వాళ్ళు గుడికాడికి బయలుదేరుతారు మన సాగర డోర్ కొట్టుకుంటారు కొట్టమంత రోగిలే వెళ్ళ మిద్దల్లా కుట్ర ఒక్కను మరి ఆడల మలేదు నువ్వు ఆ బాపతి కానీ అవుతావు ఒక మాట దాచుండు కదా మన చేతులు పెట్టా అంటున్నా ఓహో దాచులే చేతులు పెట్టా అంటారు ఉన్నా గట్టానా కూర్చున్నాయి కదా బాగా వరవారు నేను కూర్చున్నాను నీకెవరు కదా నువ్వు కూర్చున్నప్పుడు మా అత్తతో కుడుకలు పంపలే 3 కిలోలన్నారా ఇక బుద్ధి వచ్చి కొడుకలా అంటే పోటారు ఇచ్చిండు మా అత్త ఇచ్చింది ముసలి చూసి అదే ముక్కులు అని నీదే రైట్ నాదే రంగు బెల్లం పెట్టుకుని పస అడ్డమైనావు అప్పంచరి ఏర్పడకుండా 70 కిలోలు ఏందయ్యా ఇంకేం చెప్తానే రాజచ్చుడు దొరుకుతున్నట్టు నేను సోయలేదా మా దొరకన వేలు ఇంకా అత్తలేరా అని వాటర్లో విటరేసి వేడి చేసి బాత్రూమ్ లో పెట్టుకున్నానయ్యా స్నానం చేద్దామని నల్ల తిప్పేవారు కరెంట్ పోయింది బాత్రూమ్ ఏం చెప్తాను నేను సుతం అట్లే అనుకున్నా మళ్ళా ఇడిచిన తీరు ఏం కట్టాలా జాకెట్ ఏం దొరకాలని అనుకున్నా పేపర్ అనుకుంటా వచ్చిండు పోయా ఇంట్లో పోలేదు బాత్రూమ్ లో ఉన్నా అంటే బాత్రూమ్ లో పేపర్ ఎత్తే పేపర్ చదువుతున్నాను అయ్యా
అయితే బాత్రూమ్ వాడు పేపర్ వేసాడు పేపర్ చదువుకుంటున్నావు వాడు వేసుడు సరే నువ్వు చదువుడు సరే మంచిగానే ఉన్నాయి కానీ రేపటి బాత్రూమ్ కలర్ టీ పెడతా బాక్స్ పెడతా చూసుకుంటే కలర్ నీ ఇంకా గోడకే లేదా బాత్రూమ్ లో పెడతా కానీ నేను చెప్పినట్టు చెయ్యి ఇక బాత్రూమ్ లో సిసి కెమెరా పెట్టు గ్రామ పంచాయతీ కాడ టీవీ పెట్టు నీ పిల్లల బాత్రూమ్ ఎగురుకుంటే తానం చెప్తుంది ఇక ఈ ఊళ్ళో మంది అంతా బయటకి పోతారు ఇక మంది వాళ్ళు రారు మగవాళ్ళు గ్రామ పంచాయతీ కాడ లైన్ కడతారు ఇక పాలవిడికి రామూరు కరెంట్ పెట్టాము అట్లా కాదు ఏంటయ్యా ఇగో నా భార్య ఉత్తమ మనిషి కాదు రెండు జీవుల మనిషి అయ్యా నువ్వే ఇష్టం అనుకోవాలి అడుగుడుగా ఎందుకంటావు నీ భార్య రెండు జీవనాల మనిషి ఓ జీవైనా ఓ జీవ కరికత్తది అయ్యా పని చెప్పినా ఓ పని చెప్తుంది వచ్చి నా భార్య సరే అయ్యా వెళ్ళిపో చూసుకుంటుంది మా కానీ కత్తి కడిపోతుంది పొద్దు బాగుంది నాకేమైందంటే రాబోయే కాలంలో కాబోయే ప్రెగ్నెంట్ ట్రైనింగ్ తీసుకుంటాను ఎట్లా నడవాలా అని తీసుకున్నట్టే ముందు జాగ్రత్త కొరకు అమ్మా దామరాటే బాదరకు మల్లేరు రామదన్నే బెండాబో బెరకు మల్లేరు రామదన్నే బాదరకు మల్లేరు రామదన్నే బెండాబో బెరకు మల్లేరు రామదన్నే చెన్నెలలాయ రగమల్లేరు రామదన్నే రగమల్లేరు రామదన్నే రగమల్లేరు రామదన్నే రగమల్లేరు అల పత్రమే గుండు చిన్న పోరి సిక్కుకోని మరిగే డైపర్ చూపడేసి రైతులే మీద నచ్చినందుకు బాగా జరుపుకున్నాయి బద్రి వీధి గుండు రామల్లేరు రామ బద్రి బాబా ఉన్నది పొయ్యిలా ఇటుక పేరు అనుకునే ఈ డ్యూటీ వేసుడు కాదు ఇటుక పేరు అనుకునే ఈ డ్యూటీ వేసుడు తిరగాలి అది మాట పరువు కాపాడలే ఇంత తీసుకపోయి నువ్వు ఉత్సాహం వేసిన మంచిదే 10 మంది మాత్రం కాపాడలే సార్ నవ్వు చూసిరా అనవా మీ చూపినాడు చెప్పలేదు కానీ ఇక కొట్టిండు తిట్టా తిట్టిండు ఏడ్చుకుంటే ఎత్తున్నా వాళ్ళు చెప్పు
సగం కడేది కాదు అదే పని